ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 151 స్థానాలను గెలిచి చరిత్ర సృష్టించిన ఆ పార్టీ గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచి రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలో అత్యంత చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చిన పార్టీగా నిలిచిపోయింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ పార్టీ పరిస్థితి ఎంతకు దిగజారిపోయిందో. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక భాగస్వామిగా కూడా ఉంది. మరి వైసీపీ భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న ఏపీ ప్రజల్లో, ముఖ్యంగా వైసీపీ నేతల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పార్టీ ఓడినప్పటి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలు సైతం పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఇలా చాలా మంది వైసీపీకి చెందిన వారు టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే గత కొంతకాలంలో రాష్ట్ర నాయకులు, అందులోనూ జగన్కు సన్నిహితులుగా ఉండే నేతలు కూడా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సైతం ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. వలస వెళుతున్న నేతల్లో ఎక్కువగా టీడీపీ పార్టీలో చేరుతున్నారు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా పార్టీకి మరో 2 ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. అందులో కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు ఉన్నారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజుకు అందజేశారు. కాకినాడకు చెందిన కర్రి పద్మశ్రీ ఎమ్మెల్సీ అయినప్పటికీ అక్కడ వైసీపీ పెత్తనమంతా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిదే కావటం ఆమెకు నచ్చలేదట. వైకాపా ప్రభుత్వంలో ఆమెకు ప్రోటోకాల్ పరంగా కూడా కనీస గౌరవం దక్కలేదు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీలో ఉండలేక రాజీనామా చేసినట్టు ఆమె సన్నిహిత వర్గం పేర్కొంది. దీంతో వైసీపీ నుంచి మరిన్ని వలసలు ఉండొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు 1-2 రోజుల్లో ఒక మహిళా ఎమ్మెల్సీతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేయనున్నట్టు సమాచారం. మరి గత 5 ఏళ్లు రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన వైసీపీ ఇప్పుడు ఈ విధంగా చతికిల పడిపోవటం ఆ పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. ఈ తరుణంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముందుకు వెళ్తారనే ఆసక్తిగా మారింది. నేతలు వెళ్లినా గ్రౌండ్ లెవెల్ క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నాల్లో ఆయన నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఇక ఏపీలో వైసీపీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో మరికొంతకాలం వేచి చూడాల్సి ఉంది.